నమస్తే అస్సలాముఅలైకుం ఎవ్రీవన్ వెల్కమ్ టు అక్బర్ అజీ స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా గొనెగల్ల మండలం. అయితే గొనెగల్ల మండలంలోనే యాది అనేది కాలనీ, బీసీ కాలనీ యాది స్కూల్ వికాస్ స్కూల్ పక్కన. ఇక్కడ అన్నగారు పాము చూసి మనకు ఫోన్ చేయడం జరిగింది అనమాట. అన్న నీ పేరు ఏం పేరు? వీరేష్ అన్న. ఎలా చూస్తున్నావు పామును? స్కూల్ నుంచి ఇట్లా వస్తే ఇట్లా రాలేకపోయింది అట్లా. ఓకే ఫ్రెండ్స్, దాన్ని రిసీవ్ చేస్తా. ఓకేనా? ఎక్కడ ఇక్కడ నీ కాలగేసుకుంటావు కష్టపడడం. పాండితంలో ఒక్కొక్కరు తీస్తే జల్దీ అయిపోతుంది, రాళ్ళు జల్దీ అయిపోతుంది అనమాట. అందరం కలుసుకుంటే జల్దీ అయిపోతుంది. ఇప్పుడు నన్ను ఇక్కడ చూస్తలా ఉందంటే కనపడిందంటే కూడా విడిచిపెట్టాడు నన్ను దాన్ని పట్టుకుంటా. పోతట్టయితే దీంట్లోనే చచ్చుకొని ఉంటుంది అనమాట. సంగా అడిపోయాను. కాయలే జరగపోతులన్న కొండ పింజర కాదులాప్ప. మైపోయి పడింది. ఎలకలు తినేది కప్పలు, ఎలకలు తినేది. అర్థమే కుర్ర పాయిందే పాయిందే పెద్ద పాము లేదా? అన్నా ఏ ఆడుతుంది అది ఏమో తినేదన్నా? తినేదే ఏ గర్భవతి కాదబ్బా. ఎంత పెద్ద జరుపుతున్నా ముందుకు ఇంతే కదా. ఇది అట్టే బిగ్ సైజ్ ఉన్నని, లావునని, హైట్ ఉన్నని. ఫ్రెండ్స్, మీరు చూసినది ఇండియన్ ర్యాడ్ స్నేక్ అంటారు. ఇది తెలుగులో జరఫత్ పాము అంటారు, హిందీలో దావన్ అంటారు. ఇది నాన్ వెనమస్, నాన్ పాయిజన్, నో వెనమస్ అనమాట. విషం లేని పాము. ఇంకోటి ఏముందంటే జరఫత్ పాము కరిస్తే ఎలా ఉంటుంది అంటే మనం ఎక్కడన్నా కళ్ళ చీరుకుంటుంది కదా, అలా కళ్ళ చీరుకున్నట్టు అవుతుంది అనమాట. అంతేగాని ఇది కొరికితే రక్తం వస్తుంది. కానీ మనం ఏం చేయాలంటే ఇలాంటి పాము కరిచిందంటే టీటీ వేయించుకుంటే చాలు అనమాట, ఏం కాదనమాట. ఇది నాగం పాము కానీ, జరఫత్ కానీ, రక్త పింజర కానీ, కట్ల పాము కరిచిందంటే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే ప్రాణాలతో మిగిలి వస్తాం అనమాట. ఇంకా నాటు వేద్దాం మంత్రాలు తాయతలను పోతే మన ప్రాణాలు అక్కడ గాల్లోనే వేదనమాట. ఇంకోటి ఏముందంటే ఈ పాము తోకలో విషం ఉంది అంటుంటారు అన్నమాట చాలామంది.
ఈ పాము తలలోనే విషం ఉండదు, ఇంకా తోకలో విషం ఉంటుందని ఎలా నమ్ముతారు మీరు? అట్లా అనమాట. కొరుకుతుంది, ఊకు కొరికించుకోకూడదు అనమాట. ఇప్పుడు నాన్న కూడా కొరకంటే కొరుకుతుంది. ఇప్పుడు నాకు అది ఊకు కొరికించుకోకూడదు అనమాట. పాము కొరకదానికి లేదు, ప్రతి ఒక్క పాము కొరుకుతుంది, కొరికేదేమి. కానీ ఇది విషం లేని పాము అనమాట. తొండ అట్టదే కొరుకుతుంది, ఈ పాము కొరకదా? ఎంత బాగుంది. ఇంకా ఇది మన ఇంట్లో మధ్యన ఇంటికి వస్తుంది తెలుసా అన్న? ఇట్లా సిధారం ఉండడం వల్లే వచ్చేది పాములు. చెత్త కానీ చదారం లేకుండా చూసుకుంటే ఇలా పాములు రావన్నమాట. ఇంకోటి కప్పలు కానీ ఎలకలు కానీ దీనికి కనబడితే విడిచిపెట్టదు. ఇది సంవత్సరానికి వచ్చేసానా 365 ఎలకలు తింటుంటొచ్చుడి అన్ని. ఒక్క రోజుకి వచ్చేసి ఒక్క ఎలకల లెక్క 365 ఎలకలే తింటుంది అనమాట. దీనికి ఎలక దొరికిందంటే లడ్డు దొరికినట్టే అనమాట. ఏం లేదు. ఇదే అన్న నాకు తెలిసి 1 సంవత్సరంన్నర పాము ఉంటుంది ఇది అంతే. 1 సంవత్సరంన్నర పాము ఉంటుంది. దగ్గర పచ్చుడు ఏం బాగుంది ఇట్లా ఒకటే మడత పెడుతుంది. మన ఇంటి పరిష్కారాలు శుభ్రంగా ఉంటాక ఇలాంటి పాములు రావన్నమాట. ఇదే కాదు, ఏ పాములు రాదు. కప్పలు ఎలకలు ఉండడం వల్లే ఇది వచ్చేది. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మన ఇంటి పరిష్కారాలు శుభ్రంగా ఉంటే పాములు రావన్నమాట. ఇది దామనం కాబట్టి కప్పలు ఎలకలు అంటే ఇష్టం దీనికి. ఆ మంచిది అట్లా. ఇవి ఇండ్ల ముందర ఇంటికి వస్తాయంటే ఇట్లా చెత్త చెదారం ఉండడం వల్ల అనమాట. మన ఇంటి పరిష్కారాలు శుభ్రంగా లేని వలన పాములు వస్తాయన్నమాట. ఇప్పుడు వానాకాలం కదక్క, ఈడ తేమ గుంత చెత్త వేసుకోద్దండి. ఇప్పుడు ఈడ గుంతలు ఉంటే ఏమవుతుందంటే, గుంతలుంటే మనం చెత్త వేసిటాం అంటే ఇప్పుడు కట్టలు మామూలు పత్తి కట్టలు అవి ఉంటాయి కదా, అవి వేసిటాం. గుంతలు ఉంటాయి కదా, వాన కొట్టినప్పుడు ఏం చేస్తాయి, లిల్లా అవుతాయి. ఆ లిల్లా ఇన్కాడికి ఏమొస్తాయి, కప్పలు వస్తాయి. ఆ కప్పలు వచ్చినప్పుడు ఇది నీ రాసిన పట్టుకొని ఏం చేస్తుంది, కప్పలు తిన్నీకి వస్తుంది. కప్పలు దొరకపోతే మన ఇంట్లో కూడా వస్తుంది అనమాట. అట్లా మన ఇంట్లోకి వచ్చి మనం తొక్కితే అనుకో, ఈ పాము కరిస్తే అవసరం లేదు, ఇక నాటు వేద్దాం అవసరం లేదు, యాంటీవెనం అవసరం లేదు, టీటీ వేయించుకొస్తారనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఈ పాము కరిస్తే నాటు వేద్దాము తిక్కుపోతారు అనమాట. ఆడ నాటు వేద్దాము వేసినా ఒకటే, వేయకున్నా ఒకటే, మంత్రి ఇచ్చినా ఒకటే, మంత్రి ఇక్కున్నా ఒకటే. ఏంటంటే దీని పంటిలో విషం అనేది ఉండదు కాబట్టి. అస్సలు విషం ఉండదు. ఇది చూడడానికి ఎంత పెద్దగా ఎంత జంపుంటుంది. కానీ ఈ పాము భయంకే మనం చనిపోవాలి, కానీ ఈ పాము కరిస్తే మంచి అయితే చనిపోవడం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియో లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. పనాకి బాబా ఏ వస్తుంది ఇది పాము. ఎత్తి మీద పెట్టుకున్నది ఇట్లా ఇట్లా ఇది. ఏ భయపడే అవసరం లేదని. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు బంధించడం జరుగుతుంది. దీన్ని తీసిపోయి ఎక్కడన్నా సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుంది. మా పని మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. ఇది చాలా హుషారనేది ఊపిరాడుతుంది సంచి కాబట్టి. డబ్బు అయితే ఆడదొడ్డానికి ఏం చేయాలా, బొక్కలు పెట్టాలన్నమాట.